కేరళలోని వైనాడు జిల్లాలో సంభవించిన పెను విపత్తు ఎన్నో కుటుంబాలను చిదిమేసింది. భారీ వర్షాలకు కొండ చర్యలు విరిగిపడటంతో గ్రామాలకు గ్రామాలే నేలమట్టమయ్యాయి. ఈ ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ప్రకృతి ప్రకోపంతో మృతుల సంఖ్య 300 దాటే అవకాశం ఉంది. ఇప్పటివరకు 290 మందికి పైగా మృతి చెందినట్లు తెలుస్తోంది. మరో 200 మందికి పైగా గాయపడినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇంకా 240 మంది ఆచూకీ తెలియలేదు. సోమవారం అర్ధరాత్రి భారీ వర్షాలకు కొండ చర్యలు విరిగిపడటంతో మండక్కాయ్, చూరాల్మల ప్రాంతాలు నామరూపాలు లేకుండా పోయాయి. దీంతో ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. వర్షాల కారణంగా ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ వరుసగా 3వ రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వేల మందిని రెస్క్యూ సిబ్బంది కాపాడి సురక్షిత శిబిరాలకు తరలించింది. బండరాళ్లు పడి అనేక ఇళ్లు నేలమట్టం కావడంతో వాటి కింద ప్రజలు నలిగిపోయారు. బాధితుల్ని గుర్తించేందుకు ఆర్మీ జాగిలాలతో అన్వేషిస్తున్నారు.